గుడ్ మార్నింగ్. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు ఇదే ట్రెండింగ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కూడా. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పేదల ఆరోగ్యం, పేదవాళ్ళకి ఉచిత అధునాతనమైన వైద్య సౌకర్యం ప్రభుత్వమే అందించాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి కేంద్రంతో కొట్లాడి 17 మెడికల్ సీట్లకు తీసుకురావడం జరిగింది. అందుకు సంబంధించి ఒక 7 లేదా 8 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని తెలుగుదేశం నేతలు, కూటమి నేతలే అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులే చెప్పారు. ఇది కూడా తెలిసిన విషయమే అందరికీ. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారంటే, ఎందుకంటే క్రెడిట్ చోర్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. తాను సంస్కరణలు చేయకపోయినా ఈ భారతదేశంలో ఎక్కడ ఏ సంస్కరణ జరిగినా, ఈ మాత్రం ఇంకొకటి పోయింది, ఆ సుందర్ పిచాయ్, గూగుల్, తర్వాత ఎలన్ మాస్క్, ఇవి చెప్పలేదులేండి. ఇతర ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్కరణలు జరిగినా, ఐటీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, సైన్స్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడే సంస్కరణ జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అందులో పీపీపీ. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, వైసీపీ పార్టీ యొక్క మార్క్ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్కి ఇస్తున్నాను, అంతా మేమే, పైన మేమే ఉంటుంది, లోపల మేనేజ్మెంట్ ఉంటుంది, కానీ మేమే కదా యాజమాన్యం, మేమే చూస్తూ ఉంటామని చెప్పి అంటా ఉంది. దీనితో ఇంకోటి ప్రజలకు చెప్పిన విషయాలు ఏంటంటే, 2 సంవత్సరాల వాళ్ళ జీతాలు కూడా ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించాలని అనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కట్టినవి, వీటిల్లో ప్రైవేటుగా అప్పగించి అందులో పనిచేసే కళాసి నుంచి డాక్టర్ల వరకు, సూపరింటెండెంట్ల వరకు జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది అంట 2 సంవత్సరాల పాటు. ఇది పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చిందా? పార్లమెంట్లో బేష్ అన్నారంట. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం చాలా లాభాలు వస్తుంది, సంపద సృష్టిస్తుందని అన్నారంట. అలాంటప్పుడు ఆర్టీసీని చేయండి, ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళను కూడా చేయండి, మండల జిల్లా ఉన్నత విద్యా పాఠశాలను కూడా చేయండి, ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా పీపీపీ చేయండి. ఇప్పటికే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, మండల ఆరోగ్య కేంద్రాలను, జిల్లా 100 పడకల 50 పడకల ఆసుపత్రులను కూడా పీపీపీ చేసేయండి. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటివే లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఉన్న అన్ని సంస్థలను పీపీపీ విధానంలో ప్రైవేట్కి ఇచ్చేయండి. సంపద సృష్టించవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. దీని మీద వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ ఇండియా లెవెల్లో చాలా హైలైట్ అయిపోయింది. గవర్నర్ కలుస్తూ ఉన్నారు. దీనికి డైవర్షన్ పాలిటిక్గా చంద్రబాబు నాయుడు గారు తన ఊపుడు ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ ప్రింట్ మీడియాలతో ఏం చేస్తారో వేచి చూడాలి.